ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ లక్షల్లో శాలరీ తీసుకునే ఒక యంగ్ మ్యాన్ తన ఫ్యామిలీతో కలిసి 1 వీక్ వెకేషన్ కోసం లడాఖ్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి అసైన్ అయిన డ్రైవర్ అరౌండ్ 28 years old. ఆయనకి ఏజ్డ్ పేరెంట్స్, వైఫ్ మరియు 2 డాటర్స్ ఉన్నారు. ట్రావెల్ మధ్యలో వాళ్ళకి ఇలా కాన్వర్సేషన్ జరిగింది. ఈ వీకెండు టూరిస్ట్ సీజన్ అయిపోతుంది కదా, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావ్? గోవా, ఢిల్లీ లాంటి బిగ్ సిటీస్లో హోటల్స్లో జాబ్కు వెళ్తావా? లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. లడాక్ వదిలి నేనెక్కడికి వెళ్ళను. కానీ ఇక్కడ వింటర్ చాలా డేంజరస్గా ఉంటుంది కదా, అప్పుడేం చేస్తావ్? పెద్దేమీ లేదు సార్, నేను సియాచిన్కి వెళ్తాను. సియాచిన్నా? అది ఇక్కడికన్నా ఇంకా ఎక్కువ కోల్డ్ ఉంటుంది కదా. అవును సార్, నేనక్కడ ఇండియన్ ఆర్మీకి లోడర్గా వెళ్తాను. కాంట్రాక్ట్ జాబ్. నాలాంటి కొంతమంది ఇక్కడ్నుంచి సియాచిన్ బేస్ క్యాంప్ వరకు ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ నడిచి వెళతాం. అది 15 days పడుతుంది. అక్కడ మెడికల్ టెస్ట్ చేస్తారు. పాస్ అయితే యూనిఫామ్, బూట్స్, హెల్మెట్ ఇస్తారు. అప్పుడు 3 నుండి 4 months అక్కడే ఉండి వర్క్ చేస్తాం. అక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఏం వర్క్ చేస్తారు? మేము సప్లైస్ మోస్తాం సార్. ఆర్మీ హెలికాప్టర్స్ ఫుడ్ మరియు మెటీరియల్స్ డ్రాప్ చేస్తాయి. ఆ ఐటమ్స్ని మేము బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని ఒక పోస్ట్ నుండి ఇంకో పోస్ట్కి క్యారీ చేస్తాం. అది మొత్తం గ్లేషియర్ ఏరియా. ట్రక్స్ వెళ్ళవు. స్నో స్కూటర్స్ సౌండ్ వల్ల ఎనిమీకి తెలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ 2 AM స్టార్ట్ అవుతాం. టార్చ్ లైట్స్ కూడా వాడకూడదు. సైలెంట్గా కంప్లీట్ డార్క్నెస్లో నడవాలి. అక్కడ హార్సెస్, డాంకీస్ కూడా సర్వైవ్ అవ్వవు సార్. -50 degrees కోల్డ్, 18,000 feet హైట్. ఆ ఎన్వైర్మెంట్లో యానిమల్స్ కూడా బ్రతకలేవు. అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది కదా, అంత వెయిట్ ఎలా మోస్తారు? అందుకే 15 kgs కన్నా ఎక్కువ ఇవ్వరు సార్. మేము డైలీ జస్ట్ 2 hours మాత్రమే వర్క్ చేస్తాం. మిగతా టైం మొత్తం బాడీని సర్వైవ్ చేయడానికి సరిపోతుంది. ఇది లైఫ్తో గ్యాంబిల్ ఆడటంలా ఉంది. నా ఫ్రెండ్స్ చాలామంది తిరిగి రాలేదు సార్. కొన్నిమంది స్నో వ్యాలీస్లో పడిపోయారు. ఇంకొంతమంది ఎనిమీ ఫైరింగ్లో చనిపోయారు. బిగ్గెస్ట్ డేంజర్ ఫ్రాస్ట్ బైట్. ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి. నిజం చెప్పాలంటే అక్కడ డెత్ ఆల్మోస్ట్ ఇన్నెవిటబుల్ అనిపిస్తుంది. అయితే శాలరీ చాలా ఎక్కువ ఇస్తారనుకుంటా. మంత్కి 18,000 రూపీస్ సార్. ఆర్మీ మా ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ చేస్తుంది. 3 monthsలో 50,000 సేవ్ చేయగలను. నా ఫ్యామిలీ సర్వైవ్ అవడానికి అది చాలు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ మన కంట్రీ కోసం, మన ఆర్మీ కోసం ఏదో చేశామనే సాటిస్ఫాక్షన్. ఆ మాట విని ఢిల్లీ నుండి వచ్చిన టూరిస్ట్ సైలెంట్ అయిపోయాడు. ఏసీ రూమ్స్లో ఉంటూ 50 lakh ప్యాకేజ్ తీసుకునే తన లైఫ్ ఆ డ్రైవర్ ముందు చాలా చిన్నదనిపించింది. మనం నేర్చుకోవాలి లెసన్ ఏంటి అంటే, -50 degrees Celsius కోల్డ్లో 18,875 feet హైట్లో డెత్ షాడో మధ్య ఆ యంగ్ మ్యాన్కి డైలీ 600 rupees వేజ్ చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది. కంట్రీ కోసం ఏదో చేస్తున్నామనే ఫీలింగ్ వాళ్ళకి లైఫ్కి మీనింగ్ ఇస్తుంది. సోషల్ మీడియాలో హేట్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, పాలిటిక్స్ కోసం ఫైట్ చేసేవాళ్ళు, సిటీలో కూర్చుని లెక్చర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళు ఆ ఫ్రీజింగ్ డార్క్నెస్లో 10 minutes కూడా నిలబడలేరు. దేశభక్తి అంటే స్లోగన్స్ కాదు, అది సాక్రిఫైస్, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ నుండి పుట్టేది. మనం కంఫర్ట్గా నిద్రపోతుంటే నైట్ 2 AM టైంలో ఆ ఫ్రీజింగ్ స్నోలో మన కోసం ఎవరో లోడ్ మోస్తున్నారు అని గుర్తుపెట్టుకుందాం. వాళ్ళున్నారు కాబట్టి మనమున్నాం.